హలో, వెల్కమ్ టు భీమ్లీ. ఈ భీమ్లీలో ఉగాది సంబరాలు చాలా బాగా చేస్తారు. ఎందుకంటే ఇక్కడ శ్రీ నూకాలమ్మ వారు కొలువై ఉన్నారు. సో ఆవిడ కోసం ఉగాది రోజు చాలా బాగా సంబరాలు అనేవి చేస్తారనమాట. మేము ప్రతి ఇయర్ కూడా ఈ ఉగాది సంబరాలకి వెళ్తూ ఉంటాం. ఇది గుడిలో వీడియో తీయడం అవ్వలేదు, ఎందుకంటే నాకు ఒక్కటి అర్థం కాదండి. దేవుడి కోసం ఎంతో దూరం నుంచి చూడాలని వస్తాం, కానీ కరెక్ట్గా చూసే టైంకి ఎందుకు తోసుకుంటారో, ఎందుకు తొక్కేసిలాట్లాడతారో అస్సలు అర్థం కాదు. వాళ్ళు చూడరు, మనల్ని చూడరెవరు. అంత రష్గా ఉంటుంది ఈ టెంపుల్. అస్సలు చాలా అంటే చాలా రష్గా ఉంటుంది. దేవుణ్ణి చూడడానికి ఒక్క 1 minute కూడా టైం ఇవ్వరు. సో అంత ఫాస్ట్గా అయిపోతుంది దర్శనం. సో మాకు తెలిసిన విషయమే, ఉగాది రోజు మార్నింగ్ వెళ్ళామంటే టెంపుల్కి ఈవినింగ్ అయిపోతుందని. అందుకని లంచ్ ప్రిపేర్ చేసి పట్టుకెళ్ళిపోయాం. అలాగే భీమ్లీలో అయ్యప్ప స్వామి టెంపుల్ ఉందని నాకు ఈ ఇయరే తెలిసింది. అది కూడా ఉగాది రోజు మాత్రమే తెలిసింది. జాతర అనగానే ఇలాంటి షాప్స్ లేకపోతే ఆ రోడ్డుకి కళ్ళే రాదండి. అందుకనే ఇలాంటి చిన్న చిన్న షాప్స్, కత్తులు కటార్ల నుంచి తినే స్పూన్ వరకు అన్నీ అమ్ముతారు. కానీ అవి కొనుక్కుందాం అని వెళ్తే ఖచ్చితంగా మనం శాండ్విచ్ అయిపోయి బయటికి రావాల్సిందే. ఇవైతే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనే చెప్పొచ్చు. ఎంత బాగా చేస్తారంటే అంత బాగా చేస్తారు. అలాగే జై హనుమాన్ అన్నట్టుగా ఇక్కడ ఒక హనుమాన్ బొమ్మని ఒక ఆర్టిస్ట్ చాలా బాగా డ్రా చేశారు. సో మీరు ఎప్పుడైనా అంటూ చూసినప్పుడు జస్ట్ మనీ ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళంత కష్టపడి గీసేది వాటి కోసమే. అలాగే నాకు భీమ్లీ ఎంత అడ్వాన్స్ అయిందని ఇవి చూసాకే తెలిసింది. మన బామ్మల నాటి పచ్చబొట్టుని స్టైల్గా టాటూ అని చెప్పి ఇప్పుడు అందరూ వేయించుకుంటున్నారు. అలాగే ఇవి గుర్తున్నాయా, పేర్లతో వస్తాయి కదా. అండ్ బెల్లం గోరెంటాకు చిన్నప్పుడు ఎప్పుడో వేయించుకున్నాను, మళ్ళీ ఇప్పుడు చూసా. అలాగే ఇంకా పువ్వులు, ఇవన్నీ కూడా చిన్నప్పుడు చూసేదాన్నండి. ఇప్పుడు చాలా రేర్గా ఎప్పుడో పల్లెటూరులో అలా చూస్తున్నాను. అలాగే మ్యాంగోస్, ఈ ఇయర్ చాలా బాగా వచ్చినాయి మ్యాంగోస్. టేస్ట్ చేయకపోతే టేస్ట్ చేయండి, నేను ఇంకా టేస్ట్ చేయలేదు. అండ్ ఇది భీమ్లీ బీచ్. నేను ఫర్ ద ఫస్ట్ టైం భీమ్లీ బీచ్ అంత క్లియర్గా హ్యాపీగా భీమ్లీ బీచ్లోకి వెళ్ళి మరీ ఎంజాయ్ చేశాను. అలాగే ఈసారి పెట్టిన డెకరేషన్ ఇంతకుముందు ఎప్పుడు పెట్టలేదు. తిరగడానికి, పడ్డానికి, ఉయ్యాలూగడానికి చాలా మంచిగా గేమ్స్ అన్నీ పెట్టారనమాట. నేను వెళ్ళే టైంకి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. చూడండి, నేను ఎవరూ లేకుండానే తిప్పేస్తున్నారు. నేను ఎక్కుదామంటే నెక్స్ట్ ఇయర్ ఉగాదికి వస్తానో రానో అనే డౌట్ అనమాట. అందుకని చెప్పి సాహసం చేయలేదు, ఎక్కలేదు కూడా. సో భీమ్లీ బీచ్ చాలా రష్గా ఉంది. అందరూ మాలానే మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ వరకు ఉండిపోయినట్టున్నారు. సో మీరు కూడా నెక్స్ట్ ఇయర్ కన్ఫామ్గా వెళ్ళండి, మిస్ అవ్వద్దు. అండ్ అలాగే భీమ్లీ బీచ్లో ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇన్ని స్నాక్ ఐటమ్స్ చూడడం. రోడ్ అంతా స్నాక్ ఐటమ్సే, లైక్ మొక్కజొన్నలు, ఫాస్ట్ ఫుడ్స్, బజ్జీలు, చాలా అంటే చాలా, పానీపూరి బండ్లు, పావ్ బజ్జీ చాలానే ఉన్నాయి. ఫుడ్ లవర్స్ ఎవరైనా ఉంటే ఆ రోజంతా అక్కడే గడుపుతారు. అంత ఎక్కువగా ఫుడ్ స్టాల్స్ అనేవి పెట్టారనమాట. నేను వీడియో తీస్తుంటే ప్రతి ఒక్కరూ నా వైపే చూస్తున్నారు. ఏం చూడండి, మన ఇండియా ఫ్లాగ్ని కొంచెం అటు ఇటు చేసేసారు, కానీ చాలా బాగుంది. బీచ్ మధ్యలో గౌతమ్ బుద్ధుడు. ఈ బామ్మగారు చూడండి, ఫస్ట్ నా వీడియోకి బాగానే స్టిల్ ఇచ్చారు, తర్వాత మొహం తిప్పేసుకున్నారు. ఇలా ఈ డిబ్బీలు చూసారా, ఇప్పటికీ చూస్తున్నా. నా చిన్నప్పుడు మంచిగా మనీ సేవ్ చేసుకునేదాన్ని, ఇప్పుడు లేదులేండి. ఎక్కడికి వెళ్ళినా ఇవి చాలా కామన్. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ అనమాట, కొబ్బరి మిఠాయి. మీలో ఎంతమందికి ఫేవరెట్ కమెంట్ చేయండి. అలాగే గోలీ సోడా, చిన్నప్పుడు ఓన్లీ ఒక్క కలర్లోనే నేను గోలీ సోడా చూసేదాన్ని, అది గ్రీన్ కలర్. ఇప్పుడు రంగురంగుల కలర్స్లో గోలీ సోడా వచ్చేసాయి. అలాగే ఆడవాళ్ళు ఎంత కొనుక్కున్నా, స్టిక్కర్లని, క్లిప్స్ అని ఎంత కొన్నా సరే కొంటూనే ఉంటారు. ఈ గేమ్ ఒకటి నాకు అర్థం కాదు, నేను ఇంతవరకు ఎప్పుడూ గెలవలేదు. ఇక్కడ జస్ట్ నేను నా ఫేస్ మీకు చూపిద్దామని చెప్పి అలా తీశాను. నిజంగా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను ఉగాది రోజు. ఇలా రోడ్ అంతా ఖాళీ లేకుండా, సమ్మర్లో బాగా డిమాండ్ ఉండేది ఈ నైటీలు. మంచి పాయింట్ పట్టి మంచిగా అమ్ముతున్నారు ఆయన.
అలాగే ఐస్ క్రీమ్స్. ఆ రోజు దాహం అయితే చాలా ఎక్కువగా వేసిందనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండిపోయాం కదా, సో చాలా అంటే చాలా ఎక్కువగా వాటర్ తాగాము. అసలు రోడ్ అయితే ఖాళీ లేదండి. అలాగే భీమ్లీలో నోవాటెల్ ఉంది తెలుసా? సో మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళేప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి. అలాగే స్పా కూడా ఉంది నోవాటెల్ పక్కనే. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ నాకు కొత్తగా ఉంది కాబట్టి మీకు చూపిద్దామని చూపిస్తున్నా. సో ఇదండి నా ఉగాది సెలబ్రేషన్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ అయితే చేయండి, కానీ తప్పకుండా నెక్స్ట్ ఇయర్ ఉగాదికి భీమ్లీ ఖచ్చితంగా వెళ్ళండి. 2 or 3 ఆఫ్టర్నూన్ 2 or 3 టైంకి వెళ్తే ఖాళీగా ఉంటుంది, మంచిగా దర్శనం కూడా అవుతుంది. చాలా పవర్ఫుల్ గాడ్, అనుకున్నది జరుగుతుంది. థ్యాంక్ యూ.